రేపు మధ్యాహ్నం పాత బస్టాండ్ వద్ద ఆందోళన కార్యక్రమం. సిపిఐ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ, అంజుమాన్ సంస్థ చైర్మన్ మరియు వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీరమ్మ తక్షణమే సీఎం చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి మంగళగిరిలోని అంజుమాన్ భూమిని ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు నగరంలో షేక్ వలీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలోని అంజుమాన్ భూమిని ల్యాండ్ పూలింగ్లో భాగంగా తీసుకునేందుకు విడుదల చేసిన ప్రకటనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద మజ్లిస్ ఉల్మా సంస్థ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ఇతర అన్ని పక్షాలను కలుపుకొని భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఏదైతే అంజుమన్ సంస్థకు సంబంధించిన చినకాకాని మండలంలో 72 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్కి ఇస్తామని పేర్కొనడం దారుణము. తక్షణమే ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ మజ్లిస్ ఉల్మా ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకి పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. ఆ యొక్క నిరసన కార్యక్రమానికి సిపిఐగా పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఏదైతే ముస్లిం ప్రజల అభ్యున్నతి కోసము, భవిష్యత్ తరాల కోసము ఆ యొక్క అంజుమన్ సంస్థకి 72 ఎకరాల స్థలం ఇస్తే ఆ స్థలాన్ని మేము కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేస్తాము, వారికి ఇస్తామని చెప్పడము దారుణము. లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో మరింత చులకన భావానికి ఎదురవుతారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలను కూడా మీరు చవిచూడాల్సి వచ్చింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పేదల సొమ్ముని కార్పొరేట్ కంపెనీలకు కూడా పెట్టడం ఇదే విధమైన సంస్కృతి అని తెలియజేస్తా ఉన్నాము. మొన్న కూడా చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు, నేను పావులకు కాదు, రూపాయికి కాదు, 90 పైసలకు కాదు, ఉచితంగా ఇస్తా అని చెప్తా ఉన్నారు. అవి ఏమన్నా మీ హెరిటేజ్ ఆస్తులు అయితే ఉచితంగా ఇచ్చుకోండి. పేద వర్గాలకు సంబంధించిన ఆస్తుల్ని, అదేవిధంగా రైతుల దగ్గర తీసుకున్నట్టు ఆస్తుల్ని మేము బడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తామనడం దారుణము. అదేవిధంగా ఈ అంజుమన్ సంస్థకు సంబంధించిన స్థలం కూడా ముస్లిం అభ్యున్నతి వర్గాల కోసం వాడాలి తప్పించి దేవాదాయ శాఖ సంబంధించిన స్థలాలు కానివ్వండి, వక్ఫ్ బోర్డు స్థలాలు కానివ్వండి, క్రిస్టియన్ స్థలాలు కానివ్వండి, ఆ యొక్క వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వాడాలి తప్పించి మేము కార్పొరేట్ కంపెనీలకు ఇస్తామని చెప్పడం దారుణము. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కలగ చేసుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో మరిన్ని పోరాటాలకు సమాయత్తం అవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.